అంటే అది బిగ్ ప్లాట్ఫామ్ కదా. సో అక్కడ అలా మాట్లాడడం అంటే ఫెయిర్ కాదు కదా అలా అనుకోండి. అంటే తను సేమ్ ఒక 5 years బ్యాక్ హిందీ బిగ్ బాస్కి వెళ్ళింది. అక్కడ కూడా సేమ్ ఇలాగే అక్కడ వేరే కంటెస్టెంట్కి అలా అనేసరికి బిగ్ బాస్ మధ్యలో నుంచి ఆమె రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. ఎలిమినేషన్ టైం వరకు కూడా రానివ్వలేదు, మధ్యలో నుంచే పంపించేశారు. ఆమె ఫస్ట్ నుంచి అలా మాటలు వదిలేయడం, తర్వాత మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకుంటా అని చెప్పడం, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఆమె కోసం సాక్రిఫైస్ చేశారో వాళ్ళతో కూడా గొడవ పడడం అదంతా నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే రీతు వాళ్ళ డాడీ షర్ట్ని డాడీ తెచ్చిపోయింది కదా, ఇంకా షర్ట్ ఎందుకు అనేసి అన్నది కదా, దాన్ని బట్టి మీకు అభిప్రాయం? అంటే ఆమె ఎమోషన్ ఆమెది, డాడీ సిచ్యువేషన్ దాన్ని బేస్ చేసుకొని లేదు డెడ్ బాడీ లేదంటే చచ్చిపోయిన మనిషి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి. మరి నాగార్జున ఆయనకు ఎందుకు సేవ్ చేస్తున్నారు? నాగార్జున గారు ఫేవర్ చేస్తున్నారు కదా సంజనాకి. అలా ఏం లేదంటే ఆమె